అందరికీ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఒక మాట చదువుదాము. మాట చదివిన తర్వాత సహోదరు విన్సెంట్ సిల్వెస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అపోస్తలుడైన సౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన సౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో మూడు ఏంటంటే ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రార్థన చేస్తారు విన్సెంట్ గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాకృప గల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదియు నీవే, అంతము నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మా పేరు మీరు జీవ గ్రంథంలో వ్రాసి ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జీవ గ్రంథం నుండి మా పేరు తుడిచివేయకుండా మీ ప్రణాళికలో మీ సన్నిధిలో నడిపించుము రాజా. తండ్రి మీకు స్తోత్రం రాజా. ప్రత్యేక తండ్రి, గత నెలప్పుడు ఆరాధించి ఈ నెలప్పుడు ఆరాధన వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. చిన్న మంద భయపడకుమని చిన్న మందకు అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మంద తండ్రి ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి మీ నామానికి మహిమార్త కుటుంబాలుగా మీ పనిముట్టుగా మమ్మల్ని వాడుకొనుము రాజా. ప్రత్యేకంగా తండ్రి వైఎంపీఎం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించుము రాజా. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయాన్ని దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు వాక్యం చెప్పబోచున్నగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి తండ్రి, మీ దాసుని నోట మీ మాట ఉంచి తండ్రి, మీ దాసుని నోటిని తండ్రి మీ యొక్క నోటి బూరగా వాడుకొనుము రాజా. ప్రత్యేకంగా తండ్రి వాక్యం మీదై ఉండాలి తండ్రి, ఆలోచన మీదై ఉండాలి తండ్రి, ప్రణాళిక మీదై ఉండాలి తండ్రి. తండ్రి మీ దాసునిపై తండ్రి మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినే భాగ్యాన్ని మాకు దయచేయము రాజా. మీ దాసుని అభిషేకించుము రాజా. మీ దాసుని మీ ఆధీనంలో ఉంచుకున్నాము రాజా. ప్రత్యేకంగా తండ్రి వినే వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ చిన్న ప్రార్థనతో రానున్న యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. సో అపోస్తలుడైన సౌలు గారు ఈ భక్తికి ఆధారము మొత్తము 3 విషయాలలో ఆయన వివరిస్తూ చెప్తున్నారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో మరి తన అభిప్రాయం ప్రకారము అక్కడ తనకు తలంచిన ఆ కాంటెస్ట్లో ప్రేమ గొప్పది అని, ప్రేమ శ్రేష్టమైందని చెప్తున్నారు. కానీ దేనికి అదే గొప్పది. ఇక్కడ విశ్వాసముకు విశ్వాసమే గొప్పది, నిరీక్షణ దాన్ని కంపేర్ చేసుకుంటే అదే గొప్పది, అదేవిధంగా ప్రేమ సో అది ఉన్నతమైనది అది కూడా. అయితే
మన భక్తి అంతటికి ఆధారము ఈ 3 విషయాలు. ఈ సృష్టిలో భక్తులకు ఆధారమైనవి ఏంటి అనగా మూల స్తంభాలు. భక్తికి ఆధారమైన మూల స్తంభాలు ఏవి అంటే ఈ 3 అని: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే ఈరోజు మరి నేను ఎన్నుకున్న టాపిక్ నిరీక్షణ. సో మన నిరీక్షణ ఏంటి అసలు? మన భక్తుల యొక్క, మన పితరుల యొక్క నిరీక్షణ ఏంటి? అసలు మన నిరీక్షణకు ఆధారం ఏంటి అని మనము లేఖనాల్లో చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రికలో ఇదే అపొస్తలుడైన సౌలు గారు రాస్తారు. 11వ అధ్యాయము 1వ వచనం. అక్కడ డెఫినేషన్ ఇస్తుంటారు ఆయన. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అసలు ఏంటి విశ్వాసం అంటే ఏందట? అంటే మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆ నిరీక్షణ యొక్క నిజ స్వరూపం అంటే, నిరీక్షణ అంటే ఏంటి? ఈ లోకంలో మనము యాత్రికులుగా వచ్చాము, కొంతకాలమే యాత్ర. ఇందాక మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో అంటాడు భక్తుడైన మోషే గారు, గడ్డి పువ్వు లాగనట ఉదయము చిగురిస్తామట, సాయంకాలము సో అది వాడిపోతుందంట. ఆయనకట 1000 సంవత్సరాలు ఒక దినములాగా ఉన్నాయంట, ఒక జాములాగనట. ఒక జామునగా 3 గంటలు. అంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నది ఏంటంటే, అయ్యా మన విశ్వాసం ఏంటి అనగా, మనం దేన్నైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏంటి మన నిరీక్షణ? సౌలు భక్తుడు అంటుంటాడు, ఈ లోకంలో మేలు అనుభవించడానికి కొరకే అయినట్టయితే, ఈ లోకంలో ఆశీర్వాదాల గురించి అయినట్టయితే, ఈ లోకంలో దీవెనల గురించి అయినట్టయితే, నేను ఈ నిరీక్షణ కలిగి ఉండాల్సిన దుస్థితి నాకు లేదు. సో నా నిరీక్షణ ఏంటి? ఇది కొంచెము కాలమే. ఈ లోకంలో యాత్ర అనేది కొంచెము కాలమే. ఇక్కడ అనేకమైన ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, కీడులు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. కానీ నేను పొందబోయే ఆ మహిమ ఎదుట, నేను పొందబోయే ఆ యొక్క యుగయుగాల రాజ్యములో, ఆ బంగారు వీధులు గల ఆ పట్టణములో, ఇవి ఈ శ్రమలు ఎన్నదయ్యనివి కావు అంటుంటాడు. ఇవి ఎన్నిక లేనివి అంటే చాలా స్వల్పమైనవి అంటాడు. శ్రమయైనా, నిందైనా, బాధైనా, కలి అయినా, శ్రమయైనా, నిందైనా, బాధైనా, కలి అయినా, ఈ శ్రమలు క్షణములని, ఈ శ్రమలు క్షణములని నా తండ్రి నిన్ను వెంబడింతును, నా యాశ్వ నిన్ను వెంబడింతును, వెంబడింతును, నా యాశ్వ నిన్ను వెంబడింతును, నా తండ్రి నిన్ను వెంబడింతును. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఈ లోకంలో శ్రమ అయినా, బాధ అయినా, వేదన అయినా, నిందలైనా, అవమానాలైనా, ఏదైనా కూడానట అవి క్షణికమే. ఎందుకనగా ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతా. కాబట్టి సో ఈ శ్రమల గురించి మనము, ఈ బాధల గురించి, వేదనల గురించి, ఈ ఎడబాటు గురించి, ఎందుకనగా యోబు భక్తుడు అంటాడు, నేను దిగంబరినై వచ్చాను, దిగంబరినై వెళ్ళిపోతాను. చెప్పండి, మనం ఎవరన్నా ఏదన్నా తీసుకొని వచ్చామా ఈ లోకానికి వచ్చినప్పుడు? ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా ఈ సృష్టిలో నేను ఇది తీసుకొని వచ్చాను అని? నోబడీ. ఎవరు ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని. కానీ మరి దాని గురించి ఎందుకు ఇంత శ్రమలు, ఇంత బాధలు, ఇంత వేదనలు, ఇంత కృంగిపోవడము అంటే
ఇది ఒక రిహార్సల్. ఆ యొక్క రాజ్యాన్ని చేరుకోవాలంటే, ఆ మహిమారాజ్యాన్ని చేరుకోవాలంటే ఈ లోకంలో అన్నీ అనుభవించవలసిందే. బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అనుభవించవలసిందే. అయితే మన నిరీక్షణ ఏంటి అనగా, యుగ యుగాలు, తరతరాలు ఇక్కడ మనం బ్రతికితే మహా అయితే ఎన్ని సంవత్సరాలట? పరమతని మనకు ఇచ్చే ఆయుష్ 70 సంవత్సరాలట. కానీ మా తల్లిగారు 73 సంవత్సరాలు జీవించారు. సో తండ్రి ఇచ్చిన మినిమం యొక్క ఆయుష్లో మరి మ్యాక్సిమం ఆయుష్ 80 సంవత్సరాలు అన్నాడు. అయితే ఆ 80 సంవత్సరాల ఆయుష్లోనట అవి ఇబ్బందులేనట, బాధలేనట, వేదనలేనట. మరి చాలామంది భక్తులు ఉన్నారు కదా, 150 సంవత్సరాలు, 180, 170 సంవత్సరాలు, ఆరంభంలో అయితే 1000 సంవత్సరాల వరకు. సో మనుషులకు తండ్రికి దూరం అవుతూ వస్తున్నది. ఆయన వాక్యానికి విరుద్ధంగా, ఆయన వాక్యమునకు ఆయన వాక్యము విరుద్ధంగా మానవుడు పారిపోతున్నాడు, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయుష్ తరుగుతూ వచ్చింది. మోషే గారు 120 సంవత్సరాల వయసున్న ఆయన రాస్తున్నాడు ఆ కీర్తన. ఎవరు రాశారు? 120 సంవత్సరాల వరకు బలము తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, ఏది సత్తువ తగ్గలేదు. ఆ వ్యక్తి రాస్తున్నాడు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని. అయితే మన భారతదేశం యొక్క ఆయుర్వేదిక మైథాలజీ ప్రకారం కూడా 72 ఇయర్స్ ఈజ్ పర్ఫెక్ట్ ఏజ్ అన్నట్టు. 72 ఇయర్స్. ఓకే, అది దానితో మనకు సంబంధం లేదు ఇక్కడ. అయితే ఏంటంటే మన నిరీక్షణ ఏంటి? ఈ జీవితకాలం మట్టుకే కాదు సుమా, అదే ఇక్కడ చెప్తున్నాడు. మనము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము దేని గురించి మనము నిరీక్షిస్తున్నాము? నాకు మహిమా శరీరము కలదు, ఈ దేహముతో కాదు, మహిమగల దేహముతో నేను ఆయన సన్నిధిలో నేను నిత్యము నివసిస్తాను. నిత్యము అక్కడ నిత్యము సంతోషమే, అక్కడ ఏ బాధ ఉండదు. సో అందుగురించే మన పితరులందరూ కూడా ఎందుకు అంతవారు ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా అనుభవించుకుంటూ సంతోషంగా యాత్రను కొనసాగించారంటే, సో వారు నిరీక్షణ కలిగి ఉన్నది ఆ యుగయుగాల పరిపాలన కొరకు, ఆయన సముఖములో. అందుకే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతను ఒక వరి పంట వేస్తే దాదాపుగా 4 నెలల నుంచి 6 నెలల వరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదైతే విత్తుతాడో ఆ పంట కోయడానికి కొరకు. లేక మామిడి తోటలు పెట్టాలనుకోండి, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు నిరీక్షణ కలిగి ఉండాలి, అవి పండ్లు కాస్తాయని. కానీ మన నిరీక్షణ ఏంటంటే, అంటే ఆ చూడలేని మనము నమ్ముచున్నవి, సో అవి అదృశ్యమైన వాటిని. సో ఇప్పుడు అది మనకు దృశ్యంగా లేదు, అవి మనకు కనబడేటివి కాదు, అవి అదృశ్యమైన వాటిని చూచేదే అది దాని యందు నిరీక్షణ కలిగి ఉండడమే విశ్వాసం. అదృశ్యమైనవి అంటే లేనివి ఉన్నట్టుగా, ఆ పరమత ఏం చేయగలడు? లేనివి ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగల శక్తిమంతుని, సమర్థుని మనం కలిగి ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడినాము. అయితే మన నిరీక్షణకు ఆస్పదము ఒకటి. ఎవరైతే నీ కొరకు, నా కొరకు, సర్వసృష్టిలో సర్వమానవాళి కొరకు రక్తము కార్చారో, ప్రాణం పెట్టారో, ఆ యొక్క పరిశుద్ధుడు ఆయన సమాధిని గెలిచి లేచాడు కాబట్టి, మనము కూడా మన సమాధిని గెలిచి లేస్తాము. సో మనమందరం ఏం చెప్పాలి? మన అమ్మ సమాధిలో నుంచి లేపబడుతుంది. సో ఇంతవరకు మనం నిద్రించిన మన తల్లులందరూ చాలామంది, మన పూర్వీకులు అందరూ అనేకులు. సో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆరంభిస్తే మన పూర్వీకులు అందరూ కూడా, అనేకులు కూడా ఆ కడపూరం రోగగానే వారు మహిమా శరీరము దాల్చుకోబోతున్నారు. సో అప్పటి వరకు ఈ ఎముకలను జాగ్రత్తగా భద్రపరచవలసిన బాధ్యత, సో మొట్టమొదట ఎవరు తీసుకున్నారు ఈ బాధ్యతను అంటే అబ్రహాం గారు తీసుకున్నారు. సో ప్రతిదీ కూడా అబ్రహాం గారితోనే, అంటే మనకు అబ్బా అయినా, మన తండ్రి అయినా, మన మూల పితరుడైన, విశ్వాసమునకు మూలకర్త అయినా ప్రతిదీ కూడా అబ్రహాము గారితోనే ఆరంభమైంది. 127 సంవత్సరాల వయసులో చాలా ఆరోగ్యంగా ఉంది తల్లిగారు శారమ్మ.
90 సంవత్సరాల వయసులోనేమో మరి నాకు బలము కలదా నేను కుమారుని కనడానికని అనుకున్నది, కానీ బలము పుంజుకొని 127 ఇయర్స్ వచ్చే వరకు కూడా కొడుకును చంకనెత్తుకొని అన్నం తినిపిస్తుంది, ఇస్సాకు గారిని 37 ఇయర్స్ చిన్న బాబును. కానీ ఎందుకు ఆమె యాత్ర ఆ విధంగా అక్కడ ముగియవలసి వచ్చింది? అయితే ఇస్సాకును సాగనంపుతూ ఎక్కడికి ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి తీసుకెళ్తున్నా అని అబద్ధం చెప్తాడు అబ్రహాం గారు శారమ్మతో. తీసుకెళ్తుంది ఎక్కడికి? మోరియా పర్వతం మీద బలివ్వడానికి కొరకు. కానీ శారమ్మతో ఏం చెప్తున్నాడు? అమ్మా 37 సంవత్సరాలు మన యుద్ధని పెరిగాడు, మరి ఆ యొక్క షేము గుడారమందు కొంతకాలము ధర్మాన్ని నేర్పించడానికి తీసుకెళ్తున్నా అంటే చాలా సంతోషం అండి, తీసుకెళ్ళండి. కానీ అంటది, కానీ ఆ రాత్రంతా తన పక్కన పడుకోబెట్టుకొని కౌగిట్లో పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ అక్కడ ఆమె ఒక మాట యాషారు గ్రంథంలో 23వ అధ్యాయము 23వ అధ్యాయం 18వ వచనం యాషారు గ్రంథంలో. అప్పుడు శారా తన కుమారుడైన ఇస్సాకును పట్టుకొని అతనిని ఆలింగనము చేసుకుని ఏడుస్తూనే ఉండెను. ఆమె రోదిస్తూ ఆమె కుమారునితో, ఈ రోజు తర్వాత మరలా నిన్ను చూడగలనా అనెను. ఏమంటుంది అక్కడ? నాయనా, అంతకుముందు చాలా చెప్తుంది భర్తకు, మన కుమారుణ్ణి చంక దింపొద్దు, నడవనివద్దు, ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలి, అతను ఏది అడిగితే అది పెట్టండి, ఏ ఆహారం అడిగితే ఆహారం పెట్టండి, చక్కగా చూసుకోండి అన్నీ చెప్పుతూ ఆ రాత్రంతా పక్కలో పడుకోబెట్టుకొని ఆ సాగనంపుతూ ఏడుస్తూ అంటుందట, నాయనా నేను మళ్ళీ నిన్ను చూస్తానా అంటే. ఆ దినము ఆ గడియ వచ్చినప్పుడు వారు తెలవకనే వారు ఆ విషయాలు చెప్తారు అని నాకు అర్థమవుతుంది. మరి మా తల్లిగారు హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు, బిడ్డ నేను మళ్ళీ రాను అన్నాడు, ఇంటికి నేను వెళ్తున్నాను, ఇంటికి రాను అన్నది. మరి గత సంవత్సరం నుంచే ఆమె అంటే పరమ తండ్రి ఆమెను ప్రిపేర్ చేస్తున్నాడు. గత సంవత్సరం నుంచే ఆమె అంటుంది, నేను మీ నాన్నకన్నా మీ బాపు కన్నా నేను ముందు వెళ్ళిపోతాను. ఎందుకంటున్నావు మా మాట అంటే, సో నాతోనే కాదు, మా ఇంటి వాళ్ళతోనే కాదు, బంధువులతోనే, చాలామందితో. సో అంటే మరి పరలోకపు తండ్రి వాళ్ళు వెళ్ళిపోయే ఆ దినం ముందు వారికి ఆ మాటలు తెలియపరుస్తాడేమో, వారు తెలవకుండానే వారి నోట ఆ మాటలు వస్తాయేమో. మరి 2 రోజులు అయితే హాస్పిటల్ అడ్మిట్ అవుతా అనగా నా పక్కలోనే పడుకొని చాలా నేను 6 నెలల తర్వాత ఇంత మంచి నిద్రపోయాను అన్నది. సో అంటే వారికి వారి యొక్క ఆ మరణ దినం గురించి పరలోకపు తండ్రి తన ఆత్మ ద్వారా ఉపదేశిస్తాడేమో అనిపిస్తుంటుంది నాకు. కాబట్టి ఆమె తన బ్రతికిన కాలమంతా విశ్వాసము కాపాడుకొని మరి చివరి కాలంలో అంటే దాదాపు 1 ఇయర్ నుంచి ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతుంది. అయితే కాబట్టి తండ్రి భావించాడు, బిడ్డ నీకు చాలు, మీ బాధలు నీ శ్రమలు చాలు, నా సన్నిధికి రావాలని ఆ పరలోకపు తండ్రి తీసుకువెళ్ళాడు. పరమ తండ్రికే మహిమ, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అంటే ఇక్కడ శారమ్మ తన కుమారుణ్ణి ఆ విధంగా సాగనంపుతూ నేను మళ్ళీ చూస్తానా అన్నది. అంటే పరలోకపు తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు శారమ్మను తీసుకువెళ్ళడానికి కొరకు. సో అక్కడ ఇస్సాకును బలివ్వడానికి కొరకు కాదు, మనకు కనబడుతుంది ఇస్సాకును బలివ్వడానికి కొరకని, కానీ శారమ్మ యొక్క అంతిమ యాత్ర కొరకు పరమ తండ్రి ఆ విధంగా వారిని సిద్ధపరుస్తున్నాడు. సో అక్కడ అబ్రహాం గారు మరి ఆదికాండం 23వ అధ్యాయంలో చూసినట్టయితే అంటాడు, ఆదికాండము 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుట నుండి లేచి
హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడగగా. సో అక్కడ మరి అంతవరకు పరిశుద్ధ గ్రంథంలో సమాధి గురించి, సమాధి చేయడానికి గురించి ఎవరికైనా ఒక స్థలం తీసుకున్నట్టుగా కానీ, స్థలం కొన్నట్టుగా కానీ ఎక్కడ మరి రాయబడి లేదు. ఒకవారు నిద్రించారని, మృతి నొందారని రాయబడి ఉన్నది. కానీ అయితే ఇక్కడ పరలోకపు తండ్రి అబ్రహాము ద్వారానే ప్రతిదీ ఆరంభింపచేశాడు సర్వమానవాళి కొరకు. సో అంటే ఒక సపరేట్, ఒక ప్రత్యేకమైన స్థలము, సమాధుల స్థలం గురించి ఆయన అక్కడ వారి మధ్యలో ఎలా ఉన్నాడట? ఆయన మహారాజులాగా ఉన్నాడట. ఏదో మామూలుగా పరదేశిగా ఉన్నాడు. కానీ వారు అంటారు అక్కడ 5వ వచనంలో అంటారు, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. రాజకుమారులు ఎదుట లేచి మాట్లాడుతున్నాడు. వారేమంటున్నారు? అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, నీకు ఏ స్థలం కావాలో తీసుకోండి, ఏ శ్రేష్టమైన స్థలం కావాలో తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి అంటారు. లేదు, నాకు ఫ్రీగా వద్దు. కాబట్టి ఆ స్థలం ఈ రోజు వరకు కూడా, ఆ కానాను దేశంలో ఈ రోజు వరకు కూడా వారి యొక్క సమాధులు భద్రపరచబడి ఉన్నాయి. శారమ్మ గారిని మొట్టమొదటి పెట్టాడు తండ్రి, పరలోకపు తండ్రి మరి అబ్రహాం ద్వారా. తర్వాత అబ్రహాం గారు, ఇస్సాకు, రిబ్కా, ఈ విధంగా యాకోబు మరి నీతిమంతుల అందరినీ యొక్క వారి యొక్క ఆ పార్థివ దేహాలు అనగా వారి ఎముకలు ఈ రోజు వరకు జాగ్రత్తగా మరి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపు చెప్తాడు, మాట తీసుకుంటాడు, ప్రమాణం చేసుకుంటాడు, నా ఎముకలు మీరు తీసుకువెళ్ళాలి, మిమ్మల్ని దర్శించే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు నా ఎముకలను జాగ్రత్తగా మీరు ఆ కానాను దేశమునకు, ఆ యొక్క మక్ఫెలో గుహలో నా యొక్క ఎముకలు తీసుకువెళ్ళాలని మరి ఉపదేశిస్తాడు. మాట తీసుకుంటాడు తన కుమారులతో. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి సో మన యొక్క నిరీక్షణ ఏంటి? ఈ జీవితం మట్టుకు మాత్రమే కాదు సుమా. అలా అని ఈ జీవితంలో మనకు అన్ని శ్రమలే ఇస్తాడు, అన్ని ఇబ్బందులే ఉంటాయి, అన్ని బాధలే ఉంటాయి అని అనుకోవడానికి లేదు సుమా. సో ఆ పరలోకపు తండ్రి మరి ప్రతి ఒక్కరికి అదే విధంగా ఉన్నారు కదా. ఆయనను నమ్ముకున్న వారికి అదే ఉంది. అయితే వారికి మనకు తేడా ఏంటి అనగా, వారికి ఒక నిరీక్షణ అనేది లేదు. మరణము తర్వాత ఏమైతామో, ఈ దేహము ఏమైపోతుందో సో వారికి తెలియదు. అందుకే కాల్చివేయడం అనేది అసలు అది ఆశీర్వాదమునకు కారణం కాదు, ఎముకలను కాల్చివేయడం అనేది. సో సృష్టి ఆరంభము నుంచి కూడా సో ఎముకలను ఈ విధంగా, అందుకే ఇప్పుడు కొందరు సైంటిస్టులు టెస్ట్ చేసి చెప్తుంటారు కదా, ఈ ఎముకలు కొన్ని వేల సంవత్సరాలవని, కొన్ని వందల సంవత్సరాలవని, కొందరైతే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలవని కొన్ని జంతువులై చెప్తుంటారు. ఓకే, దట్ ఈస్ సైన్స్. కానీ మానవ జన్మ, మానవుడి యొక్క అవతారము, మానవుని యొక్క ఆరంభమైంది మాత్రము దాదాపుగా 6000 సంవత్సరాలు ఆదాముతో ఆరంభమైంది. సో మొదటి ఆదాము మరి జీవింపజేయడానికి వచ్చాడు. కానీ కడపటి ఆదాము మనల్ని జీవింపజేయడానికి వచ్చాడు. కడపటి ఆదామైన యాషువా మెస్సయ్య మన కొరకు ప్రాణం పెట్టి బలియాగమై సమాధిని గెలిచి ఆయన మనకు సో ఏ నిరీక్షణ ఇచ్చాడు? ఒకానొక దినమున నేనును నా పితరులను మేమందరము కలుసుకుంటాము ఆ మహిమాశరీరాల చేత. సో ఆయన సన్నిధిలో ఇంకా నిత్యము ఆనందమే అక్కడ. కాబట్టి పరిశుద్ధులారా చెప్పేది ఇది, మన నిద్రించిన మన పితరులు సో వారిని ఒక దినమున మనం కలుసుకుంటాం. అయితే మనము కలుసుకుంటామా లేదనేది మనపైన ఆధారపడింది. మన భక్తిని, మన నీతిని మనం కాపాడుకుంటే, భయభక్తులతో మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మనము చేరుతాము. సో వారైతే నిద్రించిన వారైతే సో వారి స్థితి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నీవు నేను ఎవరము మార్చలేము. అయితే వారి మరణాన్ని బట్టి, సో ఆ మరణానికి ముందుగా తెలియపరచబడిన దాన్ని బట్టి మనము గ్రహించుకోవాలి వారు ఏ విధమైన యాత్ర ఈ లోకములో ముగించారని. అపోస్తలుడైన సౌలు ఇంకొక మాట రాస్తాడు మొదటి తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన
విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ఎలోహిమైన యెహోవా మెస్సయనందలి నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. సో ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు భక్తుడైన సౌలు. ఏం చెప్తున్నాడు? మీరు విశ్వాసముతో కూడిన మీ పని ఎలా ఉన్నది, మీ చేతి పని ఎలా ఉన్నది, మీ పనిని బట్టి, అంటే ఆయన రాజ్య స్థాపన కొరకు ఈ లోకం మీదకి మనము ఆయన పోలికలో ఆయన సారూప్యంలోకి వచ్చాము కదా. సో మన ద్వారా, మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఆయన మహిమను ఎలా చాటుతున్నాము, మనల్ని బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడా అంటే మన పనులను బట్టి. సో మన పనులను బట్టి ఆయన మహిమపరచబడితే మన విశ్వాసం మనము కాపాడుకున్నట్టే. మన పనులను బట్టి, ఈ లోకంలో మనం ప్రవర్తించిన తీరును బట్టి, మన చేతి పనులను బట్టి, మన క్రియలను బట్టి సో మనము ఘనపరచబడితే మనము విశ్వాసమును కాపాడుకున్నట్టే. ఇంకొకటి ఏంటంట, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రయాసం ఎలా పడాలట? ప్రేమతో. సో మనం ప్రేమ ఉన్న వారికి మనం ఎంత కష్టపడి చేసినా, ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏ తల్లిదండ్రులు అయినా వారి బిడ్డల గురించి చాలా కష్టపడతారు. దేని బట్టి? వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతో. కాబట్టి సో నువ్వు ప్రేమ కలిగి ఉండి నువ్వు ప్రయాసపడితే నీ ప్రేమకు అర్థం ఉంటుంది. సో నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ విధంగా చివరి గడియ వరకు కూడా నువ్వు కష్టపడుతూనే ఉంటావు, నువ్వు ప్రయాసపడుతూనే ఉంటావు. సో మా తల్లి చివరి రోజు వరకు కూడా, ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయ్యే రోజు వరకు కూడా ఆమె ప్రయాసపడుతూనే ఉంది తన పిల్లల గురించి, తన పిల్లల గురించి, తన ఆత్మ సంబంధమైన బిడ్డల గురించి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో తను ప్రేమ చూపిస్తూ ప్రయాసపడుతుంది. సో మనము కూడా మనం ప్రేమిస్తున్నాము అంటే, నిజంగా ఆయన్ను మనం ప్రేమిస్తున్నాము అంటే, ఆయన చేత మనం ప్రేమించబడాలంటే ఈ సృష్టిలో మన ఇంటి వారిని, మన బిడ్డలనే కాదు మనం ప్రేమించుకోవాల్సింది. ఆయన సారూప్యంలో ఉన్న ప్రతి మానవుని, ప్రతి మనిషిని, ప్రతి వారిని మనము ప్రేమించగలిగితే, అంటే యెహోవా మెస్సీలాగా మనం ప్రాణం పెట్టాల్సిన స్థితి కాదు మన ప్రేమ. ప్రయాసముతో కూడిన ప్రేమ, శక్తి వంచన లేకుండా. సో శక్తి వంచన లేకుండా ప్రయాసము. సో ఆయన నీతి రాజ్య స్థాపనలో మరి ఈ లోకంలో డబ్బు గురించి చాలామంది, నేను చెప్పేది మన గురించి మాత్రమే కాదు, చాలామంది ప్రయాసపడుతూనే ఉంటారు. నేను ప్రయాసపడకూడదు అనలేదు సుమా. కానీ ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు, ఆయన నీ ఎడల చూపిన ప్రేమ కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? నిన్ను ప్రేమించాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నీవు ఆయన ప్రేమించిన దానికి ప్రతిఫలంగా నువ్వు ఏమి ప్రయాసపడుతున్నావు ఆయన నీతి రాజ్య స్థాపన కొరకు. అదేవిధంగా 3వ విషయం అంటున్నాడు, మన ఎలోహిమైన యెహోవా మెస్సీయనందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. సో మనమట నిరీక్షణ కలిగి ఉంటే ఏం కలిగి ఉండాలట? ఓర్పు. కొద్ది శ్రమలు రాగానే తండ్రి ఏం చేశాడు నాకు, నేను ఆయన నమ్ముకుంటే ఏం జరిగింది, ఇంకొకరిని నమ్ముకుంటాను, ఇంకొకరిని మార్చుకుంటాను. కాదు సుమా, సృష్టికర్త ఒక్కడే, ఆయన అద్వితీయుడు, సర్వలోక రక్షకుడు ఒక్కడే, సర్వపాప పరిహారము చెందించిన అతను అతనే కన్యక గర్భమందు జన్మించాడు. కాబట్టి అతనే మనల్ని లేపగల శక్తిమంతుడు తప్ప మన సమాధుల్లో నుంచి పేరు పెట్టి రేపు పిలువబోయేది ఆయననే. సో మన నిరీక్షణ ఏంటి? ఆయన మనల్ని ఒక దినమున మనమును ఒకవేళ ఆయన రాకడ మన తరములో ఉంటే మనము మహిమాశీర్ల చేత ఎత్తబడతాము. సో ఎంతో గొప్ప ధన్యత. సో దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాప్చర్. సో మనము దేని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం? మనము ర్యాప్చర్. ఎస్, ఆయన రాకడ నా తరములో, మన తరములో ఉన్నట్టయితే అయితే ఆ దినం వరకు సో మనము ఏ విధమైన ప్రయాస పడుతున్నాము, ఆ దినం వరకు మన విశ్వాసమును మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా ఏ విధంగా మన విశ్వాసమును కాపాడుకుంటున్నాము.
సో అప్పుడు ఆ నిరీక్షించబడేదాన్ని పొందుకుంటాము సుమా. సో ఈ లోకంలో మనం ప్రయాసపడుతూనే ఉండాలి. ఏది ఓన్లీ మన పిల్లల గురించి, మన స్వాస్థ్యం గురించి, మన పాస్తుల గురించి మాత్రమే కాదు సుమా. ఆయన చూపిన ప్రేమను నువ్వు చూపుతూ అనేక కుటుంబాలను, కాబట్టి పరిశుద్ధులారా, మరి ఈ జరిగిన ఎడబాటు, తల్లి యొక్క ఎడబాటు కష్టమే, కానీ మన తల్లి, సో మనం దేని ఎంతైతే నిరీక్షణ ఉంచామో అక్కడికి వెళ్ళారు. సో ఒక దినమున మనం ఆమెను చూడబోతున్నాము. కాబట్టి మనము అందుకే శారమ్మను మరి సమాధిలో పెట్టడానికి కొరకు అంగలార్చుతూ కూర్చున్నాడట అబ్రహాం గారు, ఏడుస్తూ కూర్చున్నాడు. సో మళ్ళీ తర్వాత సిద్ధపరిచి ఆ యొక్క గుహలో పెట్టుకున్నాడు. సో దాదాపుగా 3 సంవత్సరాల సమయం పట్టిందట ఆయనకు మర్చిపోవడానికి కొరకు. అబ్రహాం గారికి ఆ బాధలో నుంచి తేరుకోవడానికి కొరకు 3 సంవత్సరాల సమయం పట్టిందంట. ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడు? ఇస్సాకును ధర్మశాస్త్రం తల్లి తన భార్యకి చెప్పాడు కదా, ఏ మాట అయితే చెప్పాడో, నేను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను చెప్పకుండా ధర్మశాస్త్రం నేర్పించడానికి మన కుమారుని తీసుకెళ్తున్నాను, ఏ మాట అయితే చెప్పాడో భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొరకు ఇస్సాకు 3 సంవత్సరాలు షేము గుడారం ముందు ధర్మశాస్త్రం నేర్పించి, సో అతను ఈ సంతాప దినములుగా తన భార్య గురించి అంగలార్చి, ఎందుకంటే నా భార్యను నేను ఒకరోజు చేరుకుంటాను, నా భార్యను నేను కలిసి సో అనేకులను మా సంతానముగా మేము సంపాదించుకుంటాము. సో శారమ్మ మరి సంపాదించుకొని వెళ్ళింది, నేను సంపాదించుకుంటానని. సో ఆ 3 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పెళ్లి చేయడం మనకు తెలుసు. తర్వాత అబ్రహాం గారు కూడా ఇంకొక వంశం రావాలి కాబట్టి కెతూరాను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు 140 సంవత్సరాల వయసులో. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఒక మాట నేను తోబీతు గ్రంథంలో నుంచి, తోబీతు గ్రంథం 1వ అధ్యాయము, RCM బైబిల్లో తోబీతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఎవరు? తోబీతు గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అన్నట్టు. వారు ఆకలిగొని వచ్చినప్పుడు నేను వారికి భోజనం పెట్టినవాడను, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినవాడను. నినేవే పౌరులు మా జాతి వారి శవములను పట్టణ ప్రాకారం వెలుపల పడవేసినప్పుడు నేను వానిటిని పాతి పెట్టినవాడను. ఆయన యొక్క ముఖ్య కార్యం ఏంటట? ఆయన చేసేది ఆకలితో వచ్చిన వారికి ఆహారం పెట్టేవాడట, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చేవాడట. కానీ అశ్షూరీయుల యొక్క చెరలోకి కొడుపబడ్డారు ఇజ్రాయేలీలు. ఆ అశ్షూరీయులు ఈ యూదులను ఎక్కడైనా కానీ వారిని చంపడమే వారి ధ్యేయం. చంపి పట్టణం బయటపడేస్తున్నారట. ఈయన పని అంటే ఏంటట? వాళ్ళని తీసుకొచ్చి సమాధులు చేయడం. ఈ పని వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక చోట పడేసి కాల్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. కానీ ఇతను అక్కడ ఒక ఉద్యోగం, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు ఆ అశ్షూరీయుల యొక్క రాజ్యంలో. కానీ ఆ ఉద్యోగం పోతుందని కూడా భయపడక ఈ యొక్క దేహాలను తీసుకొచ్చి సమాధి చేస్తున్నాడు. చూడండి, అదే అధ్యాయం 1వ అధ్యాయంలో 18-19 వచనాలు. సన్హెరీబు యూదా మీదికి దాడి చేసినప్పుడు స్వర్గాధిపతి అయిన ఎలోహింను దూషింపగా అతడు ఆ రాజును శిక్షించను. కనుక సన్హెరీబు యూదాను విడిచి రావలసి వచ్చెను. అట్లు తిరిగి వచ్చిన పిదప అతడు కోపావేశముతో చాలామంది ఇజ్రాయిళ్లను సంహరించెను. నేను వారి శవములను రహస్యముగా కొనిపోయి పాతిపెట్టి తిని, అటు తర్వాత రాజు ఆ శవముల కొరకు గాలింపగా అవి అతనికి దొరకలేదు. అప్పుడు నీనేవే పౌరుడొకడు రాజు చంపించిన వారి శవములను రహస్యంగా పాతిపెట్టినది నేనే అని అతనితో చెప్పాను. నేను ఆ సంగతిని తెలుసుకుంటుంది. సో ఈయన రహస్యంగా తీసుకువెళ్ళి సమాధి చేశాడు. అయితే ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ ఉంటారు కదా, ఇన్ఫార్మరు ఆ రాజుకు తెలియపరిచారు. అప్పుడు తోబీతును చంపాలని చూశారు. గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ఉద్యోగమైనది. సో ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి ఆ ప్రాంతంలో. అయితే అవన్నీ వదిలిపెట్టుకొని పారిపోయాడు భార్య కుమారునితో. సో ఉద్యోగం పోయింది, ఆస్తి పోయింది, ధనము పోయింది. దేని గురించి? ఆయన ఏ కార్యం చేసినందుకు? సమాధులు చేసినందుకు. కాబట్టి అందుకే మరి ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళాలని గ్రంథంలో ప్రసంగికారుడు ఎందుకు చెప్పాడు? సంతోషించే వారికి కాకుండా జన్మదినము కన్నా మరణదినము శ్రేష్టమని ఎందుకు చెప్పాడు అంటే, సో అది పుణ్యకార్యము సమాధి చేయడం అనేది.
సో పుణ్యకార్యం అని ఇంకొక మాట ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. 6వ అధ్యాయం 3వ వచనం. దయచేసి ఏమన్నా చదవండి. ప్రసంగి 6:3. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిగా సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని. సో చివరికి ఓకే, ఈ భయంకరమైన వ్యాధి ద్వారా మా తల్లికారు వెళ్ళిపోయినప్పటికీ మరి అదే మే జూన్లో ఈ పరిస్థితులు జరిగి ఉంటే మనకు దక్కేది కాదు. కానీ పరలోకపు తండ్రి కృప చూపి, అంటే ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఆమె యొక్క, ఎందుకనగా ఆయుష్ అనేది ఎవరు నియమిస్తారు చెప్పండి? మన దినముల పరిమాణము మనకు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, ఎన్ని గడియలు, ఎన్ని నిమిషాలు అనేది పరలోకపు తండ్రి నియమిస్తాడు. కాబట్టి ఆ సమయము మనకెవరికి తెలియదు. మనం అనుకుంటున్నాము సజీవురాలుగా మన మధ్యలోకి వస్తుందని. సజీవురాలు మనందరి ప్రార్థన విని, కానీ శ్రేష్టమైనది పరలోకపు తండ్రి అమ్మకిచ్చాడు. కాబట్టి సో అందుకే ఏంటంటే సరి అయిన రీతిగా, సరి అయిన విధముగా సమాధి చేయబడడం అనేది అది ఒక విశ్వాసికి గుర్తు, ఒక భక్తుడికి, ఒక భక్తురాలికి గుర్తు. కాబట్టి మరి చాలామంది భక్తులు మరి ఈ యొక్క కరోనా సమయంలో వారి యొక్క సమాధులు చేయలేని పరిస్థితులు. కాబట్టి మరి దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. సో మనకు మందిరంకు సమీపంలోనే, కాబట్టి మందిరంకు మరి ఇంతకాలంకైనా మనకు ఒక మార్గాలన్నీ సుగమమయ్యాయి. మనం ఎక్కడో 60-70 కిలోమీటర్ల దూరంలో తీసుకున్నాం స్థలం. కానీ పరలోకపు తండ్రి మరి ఈ గత 1 మంత్ నుంచే, దాదాపు 1.5 మంత్ నుంచే దాని యొక్క పరిస్థితులను, మార్గములను సరళం చేస్తూ వచ్చాడు. సో మనకు మందిరం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలోనే సమాధుల స్థలాన్ని ఏర్పాటు చేశాడు పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఇక్కడ తోబీతు గారు మరి ఆ విధంగా ఆయన సమాధులు చేస్తూ వచ్చాడు. అక్కడ ఆస్తి అంతా పోయింది, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి భార్య కుమారుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు ఇంటి గోడ పక్క పడుకుంటే పక్షి రెట్ట వేస్తే ఆయన కళ్ళల్లో పడి 2 కళ్ళు పోయాయి. ఉద్యోగం పోయింది, కళ్ళు పోయాయి. ఇక ఎప్పుడు పని చేయని భార్య బయటకు వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో పరలోకపు తండ్రి తన ప్రార్థనను, తన కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని తన దూతైన రఫాయేలును పంపించాడు. హల్లెలూయా. తన దూతైన రఫాయేలును పంపించాడు. అంటే సో తన భార్య కూడా తూలనాడుతుంది. ఏంటయ్యా నీ పుణ్యకార్యాలు ఎక్కడ పోయినాయి? నీ ధర్మకార్యాలు ఎక్కడ పోయినాయి? నువ్వు అనేకులకు ధర్మం చేసావు కదా, అనేకుల యొక్క సమాధి చేసావు కదా, దాన్ని బట్టి నీ ఉద్యోగం పోయింది, మన ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి అని భార్య తూలనాడినప్పటికీ సో ఆయన కన్నీటి ప్రార్థన పరలోకపు తండ్రి ఆలకించి ఆయన సముఖం నుంచి దూతనైన రఫాయేలును పంపించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి పరిశుద్ధులారా, మనకు వస్తున్న శ్రమలను బట్టి ఆ శ్రమ మనకు ఓర్పును కలగచేయాలి తప్ప, మన నిరీక్షణ మన ఓర్పును కలగచేయాలి తప్ప సో శ్రమలో కృంగిపోకూడదు. ఎందుకనగా మనం నిరీక్షణ కలిగి ఉంది ఆయన యొక్క మహిమా రాజ్యము కొరకు. షమ్మాయిమునందు మనం ఎప్పుడు ఆయనతో నివసించాలని. షమ్మాయిము అంటే పరలోకము. షమ్మాయిమునందు నీవు తప్ప నాకెవరున్నారే ఓయావా. షమ్మాయిమునందు నీవు తప్ప నాకెవరున్నారే ఓయావా. నీవొక్కడవే అద్వితీయుడవు, నీతో ఉండాలనే చిరకాలపు వాంఛ. నీవొక్కడవే అద్వితీయుడవు, నీతో ఉండాలనే
చూడనే చిరకాలపు వాంఛ. షమ్మాయిమునందు నీవు తప్ప మాకెవరున్నారే ఓ యావా. మా పితరులెందరో నీ ఆజ్ఞల కొరకై తమ జీవితాలను త్యాజించిరి. మా పితరులెందరో నీ ఆజ్ఞల కొరకై తమ జీవితాలను త్యాజించిరి. మా పితరుల స్వాస్థ్యమే నీ వాగ్దానం. ఆ వాగ్దానము కొరకై వేచియుందుము. మా పితరుల స్వాస్థ్యమే నీ వాగ్దానం. ఆ వాగ్దానము కొరకై వేచియుందుము. షమ్మాయిమునందు నీవు తప్ప నాకెవరున్నారే ఓ యావా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే మరి ఇన్ని సంవత్సరాలు నా బర్త్డే మరి ఎప్పుడు నేను అలా జరుపుకోవాలని ఎప్పుడూ నాకు తలంపు పుట్టలేదు. మరి మన ఆత్మీయులు ఒక మరి వీడియో తయారు చేయడానికి కొరకు మరి అమ్మ ఫస్ట్ టైం తన వీడియో మరి అదొక మాకు తీపి గుర్తుగా దాదాపు 10 నిమిషాలు మాట్లాడింది అమ్మ. బాల్యం నుంచి ఏ విధంగా నన్ను పెంచింది, ఏ విధంగా అనే విషయాలు. సో అంటే పరలోకపు తండ్రి సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ మాకు మేము అమ్మ నిద్రించినప్పటి నుంచి ఇవన్నీ ధ్యానించుకుంటూ ఆదరణ పొందుకుంటున్నాం. ఎందుకంటే వీడియో మరి దాదాపు 10 మినిట్స్ ఉన్నట్టుంది ఆ వీడియో. సో ప్రార్థన చేసింది మరి దాదాపు ఒక 6 months క్రితం జూన్లో ఆ ప్రార్థన వీడియోను మరి సతీష్ దాని వీడియో చేశాడు. ఇలా సో పరలోకపు తండ్రి అమ్మను సిద్ధపరుస్తున్నాడని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆమెకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడని. సో ఎక్కడికి వెళ్ళింది? షమ్మాయిమునందు. సో షమ్మాయిముకు వెళ్ళింది అమ్మ. మనము కూడా షమ్మాయిమునందు ఆయన ఒక్కడే మనకున్నది, ఆయన ఒక్కడే అద్వితీయుడు, ఆయన ఒక్కడే మన రక్షకుడు. సో మనము ఆ పునాదులు గల ఆ పట్టణమును మరి మన పితరులందరూ ఈ 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో అపొస్తలుడైన సౌలు అంతా రాస్తాడు. భక్తులందరి గురించి రాసుకుంటూ వస్తుంటాడు. హేబేలు కయీను నుంచి మొదలుకొని మరి నోవాహు, ఇలా షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భక్తులందరి గురించి. సో వీరందరూ ఎలా ఉన్నారట? మనకు మేఘములాగా ఇంత గొప్ప సాక్షి సమూహము అంటాడు. అంత గొప్ప మంది పరిశుద్ధులందరూ మనకు, మన పూర్వీకులు మనకు ఒక మేఘములాగా వారు ఆవరించి ఉన్నారు. కాబట్టి వారి చెంతకు మనము చేరుతాము. సో మన యొక్క నిరీక్షణ సో ఈ జీవితకాలం మట్టుకు మాత్రము కాదు సుమా. అలానే ఈ జీవితకాలంలో అన్ని బాధలే ఉంటాయని కాదు సుమా. కానీ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఓర్పుతో విశ్వాసములో, అంటే ఎందుకంటే మన విశ్వాసం అక్కడే మన పరీక్షించబడేది. ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాం గారి యొక్క విశ్వాసం అక్కడ కనబడింది. అక్కడ నీవు నేను ఉన్నట్టయితే ఏమనేవాళ్ళం చెప్పండి? అయ్యా నా కుమారుని వద్దు, నన్ను తీసుకో అనేవాళ్ళం. ఎవరేమైనా నా కుమారుని వద్దు, నన్ను తీసుకో, నేను పెద్దోడిని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను, నా కుమారునికి నన్ను తీసుకో. కానీ కుమారుని ఇవ్వడమే అక్కడ ఆయన నిరీక్షణ. ఏంటి ఆయన నిరీక్షణ అబ్రహాం గారిది? నా కుమారుణ్ణి మృతులలో నుంచి సైతము లేపగల శక్తిమంతుని నేను కలిగి ఉన్నాను అని. మృతుల నుంచి సైతం సో నేను బలి చేచ్చినా మళ్ళీ నా కుమారుని లేపగలడు నా తండ్రి. నేను బలి ఇచ్చినా, ఎందుకంటే అగ్నిగుండము నుంచి ఆయన అనుభవపూర్వకంగా 3 రోజులు అగ్నిగుండంలో ఉన్నాడు కదా, మరి ఆయనకు తెలియదా? కాబట్టి పరిశుద్ధులారా, సో మనము ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు కృంగిపోక మన విశ్వాసములో వీరమనులముగా తయారవ్వాలి. మనం వీర వనితలముగా తయారవ్వాలి విశ్వాసంలో. అంతే తప్ప కృంగిపోవడం అనేది అది అవిశ్వాసులకు గుర్తు. సన్నగిల్లడం అనేది అవిశ్వాసుల గుర్తు. సో విశ్వాసులు వారు
కాబట్టి ఆ ప్రేమలో ప్రయాసపడుతూనే ఇంకా మరి కాబట్టి అమ్మ దగ్గర నుంచి మనము ఏది వారసత్వం తీసుకుందామో అందరము తీసుకుందాం. అంతకుముందు మనకు రోజమ్మ గారు ఒక వారసత్వము మనకు ఆమె మిగిల్చిపోయింది. ఆ తల్లి ఎప్పుడూ ప్రార్థనలే. ఏ రాత్రి పడుకునేదో, ఎప్పుడు పడుకునేదో, ఎప్పుడు లేచేదో నాకు తెలియదు. ఎప్పుడూ ప్రార్థనలు. సో ఒక ప్రార్థన వీరమణితగా మనకు ఆ తల్లి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఈ తల్లి వెళ్ళిపోయింది. సో ఇంకా అనేక తల్లులు మనకున్నారు మన గురించి ప్రార్థన చేసేవారు. కాబట్టి మనము అనేకులకు ప్రార్థన చేయడానికి కొరకు మనం వీర వనితలుగా మరి ఆ ప్రేమ, సో వారికి కలిగి ఉన్న ప్రేమ, ఆ ప్రేమ గురించి మనం ప్రయాసపడుతూ ముందుకు సాగాలని నేను మీకు అందరికీ విజ్ఞాపన చేస్తూ ఒక మాటతో మనం ఈ మెసేజ్ ముగించుకుందాము. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒక్కొక్క వచనం జాగ్రత్తగా చదువుకుంటూ, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఇది మనం చాలాసార్లు వింటుంటాము. చాలా జ్ఞాపకార్థ కూటాలలో చాలామంది నిద్రించినప్పుడు వింటుంటాము. అయితే ఈ సమయంలో వినడము ప్రత్యేకము. సో మన నిరీక్షణ ఏంటి? సో అన్ని జనులైతే వారికి పాపం ఒక నిరీక్షణ లేదు. సో వారికి ఒక నిరీక్షణ లేదు. ఎందుకనగా సో వెళితే నరకం వెళ్తారట, లేకుంటే స్వర్గం వెళ్తారట. సో స్వర్గం పుణ్యకార్యాలు చేసుకున్న వాళ్ళు స్వర్గాన్ని వెళుతారు, పాపకార్యాలు చేసుకున్నారు నరకాన్ని వెళుతారంటారు. కానీ స్వర్గము ఎవరు వెళుతారు, ఏం చేస్తే వెళుతారు? ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పుడే, ఈ మంటి దేహంలో ఉన్నప్పుడే, ప్రాణము ఈ దేహంలో ఉన్నప్పుడే ఆ ఆత్మను నువ్వు తిరిగి జన్మింపచేస్తే, నీ ఆత్మను తిరిగి జన్మింపచేస్తే నీవు పరలోకం చేరుతావు. ఈ దేహముతో, ఈ ప్రాణముతో, ఈ మట్టి దేహముతో నీ ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్న ప్రాణంతో నువ్వు ఉన్నప్పుడే నీ యొక్క ఆత్మను తిరిగి జన్మింప చేయడము. సో ఆ తిరిగి జన్మింప చేసేదే నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళేది. సో దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేను, కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, 14వ వచనం. యాషువా మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యాషువా నందు నిద్రించిన వారిని ఎలోహిం ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. హల్లెలూయా. సో యాషువా మరణించి సమాధిని గెలిచి లేచాడని ఎలాగైతే మనము నమ్ముచున్నాము, దేన్ని నమ్మడము, దేన్ని విశ్వసించడము? ఆయన సమాధి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన 3 రోజుల తర్వాత సమాధిని గెలిచి లేచాడని నువ్వు నమ్మావనుకో, అదే నీ ఆత్మ జన్మింపచేయడం, నీ ఆత్మను జన్మింపచేయడం. సో అప్పుడు నీ ఆత్మ జన్మించినట్టే, దాన్ని నమ్మావంటే. సో అప్పుడు ఏంటి, ఈ యొక్క ఆ ఎముకలలోకి మళ్ళీ ఆయన సముఖంలో నుంచి తన ఆత్మను పంపించి ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. చూడండి, వేవేల పరివారంతో కోట్ల కొలది దూతలతో మన భక్తులను, మన అమ్మలను, మన తాతలను, మన నానమ్మలను, మన అమ్మమ్మలను, ఇలా వారిని అందరినీ వెంట పెట్టుకొని ఆయన రాబోతున్నాడు. మేము ఎలోహిం మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ఎలోహిం రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఎలోహిం బూరతోను పరలోకము నుండి ఎలోహిం దిగివచ్చును. యాషువా మెస్సియా నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఒకవేళ ఆయన రాకడ గనుక మన తరములో ఉన్నట్టయితే మనం ముందుగా మహిమలోకి వెళ్ళము సుమా. ఆయన యందుండి నిద్రించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉండి, ఆయన నామం నొసలు మేము ముద్రించుకొని, ఆయన నీతి మార్గమును నడిచి, ఆయన చూపిన ప్రేమను చూపించి, సో వారు విశ్వాసమును చివరి వరకు కాపాడుకొని నిరీక్షణ కలిగి ఎవరైతే నిద్రించారో మొట్టమొదట వారు ఆ కడబూర మ్రోగినప్పుడు, ఆ మృతులు అక్షయులుగా లేపబడే రోజు,
సో ఆ చివరి బూర్ల పండుగ రోజు వారందరూ మేఘాల మీద వారందరిని తీసుకొని రాబోతున్నాడు పరలోకపు తండ్రి. సో అప్పుడు ఇక నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ఇక ఈ బాధలు ఇంకా దుఃఖం అక్కడ ఏది ఉండదు ఇంకా. సో ఆయన రాజ్యం కాబట్టి అగో మన యొక్క నిరీక్షణ ఏంటి? ఒకానొక దినమున నా వారినందరినీ నేను అక్కడ చూస్తాను. నా భక్తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే, ఒకవేళ నేను కాపాడుకొని నేను నిద్రిస్తే నేను నా వారందరితో కలిసి లేస్తాను. ఇదే మన యొక్క నిరీక్షణ. కాబట్టి ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వధువుగా ఆ కడబూరం రోగినప్పుడు మృతులు అక్షయగా లేపబడే రోజు కొరకు మనమందరము నిరీక్షణ కలిగిన వారమై, మనం ఓర్పుతో, సహనముతో, ప్రేమను చూపిస్తూ, ప్రయాసపడుతూ, మన విశ్వాస సంబంధమైన క్రియలు ఈ లోకంలో కనుపరుస్తూ మనము జీవించినప్పుడు మన నిరీక్షణ ఫలమును మనము పొందుకుంటాము. ఆ విధంగా పరలోకపు తండ్రి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.